హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఈరోజు నేను మీకు మా స్టైల్లో చేసే కొత్తిమీర టమాటా పచ్చని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇది వేటిల్లోకైనా సైడ్ డిష్గా బాగుంటుంది. రైస్, రోటీ, దోశ, ఇడ్లీ వేటిల్లోకైనా సూపర్గా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దామా. దానికోసం ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ శనగపప్పు ఆర్ పల్లీలు ఏవైనా వేసుకోవచ్చండి. నెక్స్ట్ మీ కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బాగా రైపైన ఒక అర డజన్ టమాటాస్ 6-7 టమాటోస్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడున్న టమాటోస్ కొంచెం గట్టిగా ఉంటున్నాయి కాబట్టి మగ్గడానికి ఎక్కువ టైమే పడుతుందండి. సో మూత పెట్టైనా మగ్గించుకోండి, లేదు దగ్గరుండి అలా కదుపుతా మగ్గించుకోండి. సో అవి బాగా మగ్గిన తర్వాత 2 కట్టల ఫ్రెష్ కొత్తిమీరని కాడలతో సహా కట్ చేసుకొని, కడుక్కొని వీటిని కలుపుకోండి. కొత్తిమీర అనేది లాస్ట్‌లో టమాటో ఇంక మగ్గిపోతుంది అన్న టైంలో వేసుకోండి. సో, అప్పుడు ఆ ఉడుకు సరిపోతుందండి లాస్ట్‌లో వేసుకుంటే. సో, అదంతా బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆహ్, ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. బాగా చల్లారాలండి ఇది. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చాలా మెత్తగా ఎక్కడ పలుకు అనేది లేకుండా గ్రైండ్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్‌గా అలా అయినా తినేయొచ్చండి. లేదు అంటే తాలింపు వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లోకైనా సైడ్ డిష్‌గా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.